శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? మనకున్న 9 గ్రహాల సంచారం వల్ల వారికి శుభ ఫలితాలు ఉన్నాయా, అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎలా చేస్తే వారు అభివృద్ధిలోకి వస్తారు, ఈ మాసంలో వారికి జరిగే సంఘటనలు ఏమిటి, ఆ విషయాన్ని వివరిస్తానండి. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలుపుకుంటే వీరు మిథున రాశిలోకి వస్తారు. వీరి రాశ్యాధిపతి వచ్చేసి బుధుడు బుద్ధిజీవి. ఇతడికి 2 రాశులు ఉంటాయి. ఒకటి మిథున రాశి, రెండవది కన్యా రాశి. ఈ 2 రాశులకు డిఫరెంట్గా ఉంటుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మృగశిర 2 పాదాల వారు 3.5 క్యారెట్లు పగడాన్ని ధరిస్తే బాగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికాన్ని, తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాల వారు కనకపుష్ప రాగాన్ని కనుక ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే గ్రహ సంచారం వల్ల వీరికి రవి సప్తమంలో ఉన్నాడు. రవి సప్తమంలో ఉన్నప్పుడు అంత పెద్దగా లాభం ఉండదు. భార్యాభర్తల మధ్య, తర్వాత సమాజంలో మీరు మాట్లాడే మాటల పరుష వాక్యాల వల్ల కొద్ది ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కుదురుగా మాట్లాడి ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. తర్వాత కుజుడు అష్టమంలో ఉన్నాడు. కుజుడు అష్టమంలో ఉండడం కారణం చేత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా దూర ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలలో ఉండాలి. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు కొంత వాహనాలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. బుధుడు సప్తమంలో ఉన్నాడు. బుధుడు సప్తమంలో ఉండడం చేత వ్యాపార సంబంధమైన లావాదేవీలే కానీ, కుటుంబంలో ఏదైనా తగాదాలే కానీ వాటన్నిటిని పరిష్కరించగలుగుతారు. మీరు చేసే వృత్తి యందు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారము అనుకూలంగా నడుస్తూ ఉంటుంది. ఇకపోతే జన్మంలో గురువు ఉన్నాడు. గురువు 1వ స్థానంలో ఉన్నాడు. గురువు 2, 5, 7, 9 స్థానాల్లో ఉంటేనే లాభం జరుగుతుంది. కానీ 1వ స్థానంలో ఉన్నప్పుడు అంత పెద్దగా ఏమీ ఉండదు. శారీరకమైన లాభాలే ఉంటాయి కానీ ఆర్థికంగా శుభకార్యాలు అవి ఇవి జరగవు. ఇకపోతే శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య రమ్యమైన జీవితము బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా టూర్లు, వినోదయాత్రలు వాటికి వెళ్ళాలని మీరు ఆలోచన చేస్తారు. అది మంచిదే, శుభపరిణామం. మంచి రోజుల్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళడం చాలా మంచిది. ఇకపోతే శని దశమంలో ఉన్నాడు. శని భగవానుడు దశమంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, ప్రమోషన్ల గురించి చూస్తున్న వారికి కొంత నిరాశనే చెప్పవచ్చును. విద్యార్థులు తగు జాగ్రత్తలలో ఉండాలి. విద్య పట్ల వారు నిరంతరం శ్రమ పడుతూనే కానీ జరుగుతుంది. ఎందుకంటే ఏ గ్రహము కూడా మీకు సరిగా పనిచేయట్లేదు. ఎవరైతే ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ మాసంలో చెప్పుకోదగ్గ ఫలితాలు ఉండకపోవచ్చును. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఇక రాహు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన రాహు ఆయన అనుకూలంగా లేడు. మీకు రావాల్సిన కోర్టులో సంబంధించిన విషయాలే కానీ, పోలీసు సంబంధించిన విషయాలే కానీ, లేదా వ్యాపార సంబంధించిన విషయాలే కానీ, ఏదైనా స్థల విక్రయాలకు సంబంధించిన విషయాలే కానీ, ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలే కానీ ఆలస్యంగా జరుగుతాయి. కానీ అంత తొందరగా జరిగే అవకాశం లేదు. చివరిగా మీకు కేతు ఒకడే మీకు బాగా లాభిస్తూ ఉన్నాడు. మనకున్న 9 గ్రహాలలో ఒకే ఒక గ్రహము, అది కేతు గ్రహము, అది 3వ ఇంట ఉన్నాడు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది, భక్తిభావం ఏర్పడుతుంది. మీరు ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళారనుకుంటే ఇది సదవకాశము. కోర్టుకు సంబంధించిన కేసులలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నవి మీకు లాభం చేకూరే అవకాశం ఉంది. దాంతోపాటు పితృ సంబంధమైన విషయాలు, మీ తల్లిదండ్రులకు ఏదైనా మంచి విషయాలు కానీ, దాన ధర్మాలే కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇది మంచి అవకాశము. మీ తల్లిదండ్రుల, మీ ముత్తాతల పేరు కూడా నిలబెట్టే అవకాశం ఉంది ఈ మాసంలో. కాబట్టి మీకు ఈ మాసంలో చెప్పుకోదగ్గ ఫలితాలు ఏవీ లేవు. ఒకటే ఉంది, అది కేతు. చాలామంది అనుకుంటూ ఉంటారు గురుగారు ఇంత ఖచ్చితంగా చెప్తారు, కాని దాని కాదు, అవును దాని అవునని చాలామంది నన్ను అంటూ ఉంటారు. నేను జాతకంలో గ్రహ సంచారంలో ఏది ఉంటుందో అదే చెప్తాను కానీ నా సొంత కవిత్వాన్ని మాత్రం ఎప్పుడు చెప్పను. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మేము డాక్టర్లను సంప్రదించాము, అన్నీ బాగానే ఉన్నాయి గురుగారు, మరి వీటికి పరిష్కారం జ్యోతిష్యం ద్వారా ఏమన్నా జరుగుతుందా? అవును, ఖచ్చితంగా జరుగుతుంది. జ్యోతిషములో దశలు, అంతర్దశలు, దాంతోపాటు మీ జాతక చక్రములో ఏ దశ నడుస్తుంది, ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని గ్రహాల వల్ల ఇబ్బందులు జరుగుతాయి. దానికి ఉపచారాలు చేసుకొని
దైవారాధన చేసుకొని దానికి ఏదైనా మంత్రాన్ని కనుక తీసుకొని చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే మానవులు చేయలేని పని దైవమే చేస్తాడు. డాక్టర్లందరినీ సంప్రదించాం, అన్ని టెస్టులు చేసాం, కానీ లేదు. మరి అక్కడ ఏమీ లేదన్నప్పుడు మనకు ఆధారం దైవమే కదా, అది జ్యోతిష్యం తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చాలా మంది చెప్తున్నారు. కుటుంబ సమస్యలు అంటే ఆర్థికంగానా, లేకపోతే కుటుంబంలో మీకు ఏమైనా మానసికమైన ప్రశాంతత లోపిస్తుందా, అలాంటి విషయాలు స్పష్టంగా చెప్తేనే కానీ జాతకాన్ని పరిశీలించి చెప్పవచ్చును. ఇకపోతే జాతకంలో ఒక జాతకాన్ని పరిశీలించాలంటే మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, పుట్టిన నెల ఉన్న వారికి 100% మనం దాన్ని లెక్క చేసి చెప్పవచ్చును. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఒక గంట సమయం, గంటన్నర సమయం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా అనేది కాదు, చాలా రకాలుగా చూడవలసిన అవసరం ఉంటుంది. గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, నీచపడ్డాయా, అవి ఉచ్చస్థానంలో ఉన్నాయా, గ్రహనాథుడు ఎక్కడ ఉన్నాడు, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అన్ని కులంకషంగా చూసిన తర్వాతనే ఒక కంక్లూషన్కి వచ్చి చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి జాతకాన్ని మీరు పంపిస్తే ఒక గంటన్నర సమయం పడుతుంది. కాబట్టి మీరు ఫోన్ చేసి నాకు తెలియజేసి ఇవన్నీ పంపించిన తర్వాత చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చివరిగా మిథున రాశి వారికి ఈ మాసములో అనుకున్నంత ఫలితాలు లేవు. మీరు మీ యొక్క కులదైవాన్ని కనుక ఆరాధిస్తే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.